గతంలో 2 సార్లు మృత్యువు నుంచి బయటపడ్డావు, అవునా? అవును స్వామి. ఎవరి వల్ల? లహరి వల్ల స్వామి. ఇప్పుడు ఆ అదృష్టమే నీ పక్కనుండాలని అంటున్నాను. నేనేం బాహుబలి స్టోరీ అడగడం లేదు, మీ భార్యాభర్తల స్టోరీ అడుగుతున్నాను. తొందర ఏముంది, తీరిగ్గా తర్వాత చెప్తాను. వీడి గురించి నీకు తెలియదా బాబు? వీడు ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరం ఊహించలేం. అలా అని చూస్తూ చూస్తూ మనకు తెలిసిన మనిషిని ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసిపోతామా? మీకు కనీసం మానవత్వం లేదా? నువ్వు భారీ భారీ డైలాగులు కొట్టకే. అయితే ఇంటి దగ్గర వదిలిపెట్టరండి. పెళ్లి చేసుకున్నాక పెళ్ళా మాట వెనక చేస్తానా? తమ రాజ్ఞ పాటిస్తాను. స్పెట్స్ పట్టుకో బాబు. సార్ సార్ సార్, వామ్మో సార్, మీరెప్పుడు నన్ను కొట్టేవాళ్ళు, మందు కొట్టేవాళ్ళు కాదుగా. ఇప్పుడు ఎందుకు కొట్టారు సార్? అబ్బో, ఈయన్ని బైక్ మీద తీసుకెళ్ళడం కష్టం అవుతుంది కానీ ఆటోలో తీసుకెళ్ళటం మంచిది. అవునవును, ఆటోలో అయితే నన్ను కొమ్మడానికి కంఫర్ట్ గా ఉంటుంది. ఇంకా ఆపండి మీ కుళ్ళు జోకులు. ఆటో ఏం చెయ్యయ్యా, ఎంత బరువు ఉన్నావు? చిన్నగా బాబు, జాగ్రత్త సార్. బంగారం, నాకేదన్నా అయితే ఫోన్ చేస్తాను, త్వరగా వచ్చేయి. అలాగే. అబ్బా, నరకానికి వెళ్తున్నా. ఉంటా నేను, జాగ్రత్త. ఇంటికెళ్లే వరకు మీరు ఇలానే పడుకోండి సార్, లేవకండి. అమ్మా, అయ్యో. సార్ దిగండి సార్. హే పులి, నువ్వా? అమ్మో, గుర్తుపెట్టేశాడు. నేను ఆటోలో ఉన్నానేంటి? తమరు దారిలో ఏ వైన్ షాప్ దగ్గర తీర్థం పుచ్చుకొని రోడ్డును పడ్డారు. ఇంట్లో పడేద్దామని తీసుకొచ్చా. నువ్వు మంచోడురా పులి. థ్యాంక్ యూ సార్, దిగండి, రండి. సార్ సార్, పులి, నేను నిన్ను చాలా సార్లు కొట్టాను పులి, కానీ నువ్వు నన్ను కాపాడావు. చాలా థ్యాంక్స్. పర్లేదు సార్. నువ్వేం అనుకోవట్లేదుగా? నేనేం అనుకోవట్లేదు సార్. ఐఎమ్ సారీ పులి. ఇటు సార్, ఇటు. సార్, ఇటు సార్. పులి, నీకో విషయం చెప్తాను రా. సార్, రే పులి, ఇదేంటో తెలుసా? పూల మొక్క సార్. ఎర్రగా ఉండాల్సిన పువ్వు నల్లగా ఎందుకు మారిందో తెలుసా? అవును సార్, నేను గమనించలేదే. నల్లగా ఎందుకు మారిపోయింది సార్? ఎక్కడికి వెళ్ళారీనా? ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. ఏమైందో ఏంటో. ఎవరు కావాలండి? సార్ తాగి పడిపోయారండి, ఒక అతను తీసుకొచ్చాడు. ఏం మాట్లాడుతున్నావు? అవునండి. నువ్వేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నావు. లేదమ్మా, ఇంట్లోకి తీసుకొచ్చారు.
ఏమండి మీరేంటి ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్ళిపోయారండి? మీకోసం ఫోన్ చేస్తూ ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? టెన్షన్ ఎందుకు గాయత్రి గారు? కిరణ్ గారిని పోలీసులు పట్టుకెళ్తారనే? దాని గురించేనా మీ భయం? ఎందుకు పట్టుకుంటారు? ఏం చేశాడని పట్టుకుంటారు? హత్య చేశారు కదా, హత్య చేశారు కదా, హత్య చేశారు కదా. నాకంతా తెలిసిపోయింది. కిరణ్ గారే చెప్పేశారు. డెడ్ బాడీని బయట ఎక్కడో వదిలేద్దామని తీసుకెళ్తే పోలీసులు వెనక్కి పంపించారట కదా. అందుకే ఎవరికి అనుమానం రాకుండా ఇక్కడే పూర్తి చేశారట కదా. అందుకే ఎర్రగా ఉండాల్సిన ఈ పువ్వు నల్లగా మారిపోయిందంట కదా. అమ్మో, మీరు బయటికి చాలా అమాయకుల్లా కనిపిస్తారు, కానీ ఎంత దారుణం చేశారండి. ఈ విషయం పోలీసులకు తెలిసిందంటే మీ పని అవుట్. ఏమండోయ్, ఈ బాధ తట్టుకోలేకనే కిరణ్ గారు ముందు తాగారు. కిరణ్ గారు హర్రర్ కథలా ఎంత బాగా చెప్పారండి. నిజంగా జరిగినట్టే కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు. ఈయన మాట నేనెందుకు నమ్ముతానండి? వామ్మో, ఈయన చెప్తుంటే నాకు నిజంగానే చెమట్లు పట్టేశాయండి. చూడండి, అతలే ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. అందులోనూ ఇతను ఈ రోజు మందులో ఉన్నాడు. ఆ మందులో ఇతను నోటికొచ్చినట్టు చెప్తున్నాడు. నేను చెప్పిందంతా నిజమేరా పులి. ఏమండి, ఇంకెవరి దగ్గర చెప్పండి, నమ్ముతారేమో. నా దగ్గర మాత్రం చెప్పకండి, నేను అస్సలు నమ్మను. ఎందుకంటే నేను పులిని, పుట్టుమచ్చోల లింగారావుని. అంతకు మించి తెలివైన వాణ్ణి, మేరావుని. అందుకే నేను అస్సలు నమ్మను. పెట్ట కథలు చెప్తే ఎలా నమ్మేస్తానండి? అస్సలు నమ్మను, అస్సలు నమ్మనండి, అస్సలు నమ్మనండి. కిరణ్, ఇటు చూడండి కిరణ్. కిరణ్, 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 లోపలికి వెళ్దాం రండి. జాగ్రత్త చూసుకోండి. వినండి, నాకు చెప్పకుండా మీరు బయటికి వెళ్ళకండి, సరేనా? ఈరోజు ఆ పులిగాడు కాబట్టి మీరు చెప్పింది నమ్మకుండా వెళ్ళిపోయాడు. అదే ఇంకొకరి దగ్గర చెప్పుంటే ఏమై ఉండేది? ఏ క్షణంలోనైనా ఈ విషయం బయటపడే ప్రమాదం ఉంది.
చెయ్యాలి? అక్క, స్వామీజీ చెప్పినట్టు వీలైనంత తొందరగా లహరిని మన ఇంటికి తెచ్చుకుందాం అక్క. ఈ రోజు ఎలమంచిలో బయలుదేరదాం పద. సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను. సోది చెబుతానమ్మ సోది. భీమవరంలో మనకి తెలిసిన పాండురంగారావు గారికి లహరి ఫోటోలు పంపించాను. అతను ఈ రోజు యలమంచిలో వెళ్తానని చెప్పాడు. అతను ఫోన్ చేయగానే మనం బయలుదేరదాం. సోది చెబుతానమ్మ సోది. ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. ఏమైంది తమ్మా? తెలీదక్క, ఒక్కసారి ఒళ్ళంతా జల్లుమన్న ఫీలింగ్ కలిగింది. కంచి కామాక్షమ్మ పలుకు, మధుర మీనాచ్చమ్మ పలుకు, కాశీ విశాలాచ్చి పలుకు. సోది చెబుతానమ్మ సోది. సోది చెబుతానమ్మ సోది. జరిగింది జరిగినట్టు చెబుతాను, జరగంది జరగనట్టు చెబుతాను. సోది చెబుతానమ్మ సోది. ఏయ్, బయటికి పో. అసలు నేను లోపలికి ఎవరు రానిచ్చారు? రుద్రప్ప, రుద్రప్ప! కోప్పడికే తల్లి, సోదమ్మ చెప్పే మాటలు చక్కగా ఇనుకోవే కూనా. ఏయ్, నువ్వు వద్దు, నీ సోది వద్దు. పోవే బయటికి. నట్టింట్లో గండం కూకున్నాది, నెత్తి మీద కుంపటి మండుతున్నది, నుదుటి రాత భయపెడుతున్నది, సేతిగీత కంగారు పెడుతున్నది. హే, ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? హా? నాకన్నీ తెలుసుకునా. కంచి కామాక్షమ్మ చెప్పింది, మధుర మీనాచ్చమ్మ పలికిస్తుంది, బెజవాడ కనకదుర్గమ్మ హెచ్చరిస్తున్నది. తల్లి వలన పెద్ద తలకాయే లేసినాది, బిడ్డ వలన చిన్న తలకాయ లేవబోతోంది. అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నావు. ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారు? ఎవరో ఎందుకే చెప్తారు కూనా? అమ్మ తల్లి చెప్పినాది. ఆగో, మేమిక్కడుంటే నువ్వెక్కడికి లోపలికి వెళ్తున్నావు? ఇదిగిదిగిదిగిదిగో, నెత్తిన శివతాండవం చేస్తున్నది సమస్య. ఈ గడప దాటి బయటకు పోవటం లేదు. మీరెన్ని ప్రయత్నాలు చేసినా పోనే పోదు. చేసిన పాపం ఎంటాడుతున్నది, చావుని చూసేదాకా ఇడిచిపెట్టనంటాంది. ఆగో, మా స్వామీజీ చెప్పినట్టు అన్నీ చెప్తున్నా. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏదైనా మార్గం ఉందా? నరుడు తరమలేని దోషమిది, జరగబోయేది ఆపలేమే కూనా. విషయానికి విరుగుడున్నట్టే సమస్యకి పరిష్కారం ఉంటుంది కదా. మేం సమస్య నుంచి బయటపడడానికి ఏదైనా సలహా ఇవ్వు. లోపల కూకుని మాట్లాడుకుందాం రాయే కూనా. కూర్చొని కబుర్లు చెప్పుకునేంత సమయం లేదు. క్షణాలు యుగాల్లా గడుస్తున్నాయి, నిమిషాలు నిశ్శబ్ద యుద్ధం చేస్తున్నాయి. మనసు మరణ భయంతో వణికిపోతుంది. రోజులు చావును లెక్క పెడుతున్నాయి. వెంటనే నాకేదో పరిష్కారం చెప్పు చెప్పు. తొందరపడుకున్నా ఆయన. అమ్మ తల్లిని అడిగి చెబుతాను. ఇంట్లో అడుగుపెట్టే అవకాశం కల్పించటం లేదు. కన్నయ్య ఎక్కడున్నాడో తెలియటం లేదు. మరో ఐడియా వర్కౌట్ చేయాలి. అట్టాగే తల్లి, అట్టాగే తల్లి, అట్టాగే.
అట్టగినమ్మా. అమ్మ తల్లి చక్కగా సెలవిచ్చినాది. అదిగదిగదిగదిగో తూర్పు దిక్కున పొద్దు పొడిసినట్టే. మీ గండం గట్టెక్కించే అమ్మ తల్లి కూడా అక్కడ కూర్చున్నాది. గురుమాత శ్రీ అవతారంలో కూర్చున్నాది. ఎవరది? పడమర దిక్కు నుంచి ప్రయాణం మొదలుపెట్టి తూర్పు దిక్కున ఊరికి దూరంగా మాతాశ్రీ కూర్చున్నాది. అక్కడికెళ్ళి సమస్య చెప్పుకుంటే పరిష్కారం దొరుకుతాది. నిజంగానా? అవును నాయనా, మాతాశ్రీ మాత్రమే మిమ్మల్ని కాపాడుతాది. మీరు ఎన్ని విషప్రయోగాలు చేసినా గండం గడప కూడా దాటదు. ఆలస్యం చెయ్యకండి. అరిష్టం జరగకముందే జాగ్రత్త పడండి. సోది చెబుతానమ్మ సోది. సరే సరే, ఇదిగో ఇంక నువ్వు వెళ్ళు. సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది. జరిగింది జరిగినట్టు చెబుతాను, జరగంది జరగనట్టు చెబుతాను. సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది. అక్క, అంత కరెక్ట్గా ఎలా చెప్పింది అక్క? అదే నాకు ఆశ్చర్యంగా ఉంది తమ్మా. వెంటనే ఆ మాతాశ్రీని కలుద్దాం పద. పద. హలో పార్దు, అర్జెంటుగా ఒక సెటప్ చేయాలి. చెప్పలా హరి. నా భర్త తాగిన మత్తులో ఆ పులితో నిజం చెప్పినట్టే ఇంకెవరితోనైనా చెప్పాడంటే, అమ్మో, ఇంకేమైనా ఉందా? ఎవరూ లేరు. మరి కాలింగ్ బెల్ ఎవరు కొట్టారు? కొరియరా? కొరియర్ కూడా కాదు. ఫ్రమ్ అడ్రస్ లేదు. ఎవరు పంపించారు? అసలు ఏముంది ఇందులో?
సమస్య బిడ్డ రూపంలో తరుముకొస్తోంది. అందుకే నన్ను వెతుక్కుంటూ వచ్చు.